మన గోమాతలు అన్నిటికి కూడా మన దానా అన్నమాట ఇదంతా. సమయ లెట్స్ గో. మన గుమ్మడికాయ అన్నమాట, ఎంత అందమైన కలర్లో ఉందో. జరుగుతున్నది జగన్నాటకం. ఆ జగన్నాటకానికి సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు మనం లండన్లో 30,000 మందితో కృష్ణాష్టమి చేసుకుందాం. బృందావనం ఎలా ఉంటుందో చూద్దాం. గోకులంలో గోమాతల్ని దర్శించుకుందాం. అండ్ ఫైనల్లీ ఇంగ్లీష్ వాళ్ళు శ్రీకృష్ణుని మీద పాడిన భక్తి గీతాలు కూడా వినేద్దాం పదండి. ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోదాం రెడీ అయిపోయి. సో రెడీ అయిపోయే ముందు నాకు గుర్తొచ్చింది, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను. ఈ వ్లాగ్ మొత్తం వేసుకున్న డ్రెస్ యానిమేజింగ్ ఫ్యాక్టరీ అని దగ్గర వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 to 6 పెయిర్ డ్రెస్సులు తెప్పించుకున్నాను అనమాట. మంచిగా మిర్రర్ వర్క్ వచ్చి క్యాన్ వేసి మంచి షేప్ ఉంది. కింద లెహంగా, మిర్రర్ టాప్ వచ్చింది, దీనికి మ్యాచ్ అయ్యేటట్టే నెట్టెడ్ చున్నీ ఇచ్చారనమాట. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని డ్రెస్సులు కూడా లెస్ దాన్ 2,500, 3,000, 2,000 అలాగే అనమాట. చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు అస్తమానికి కొత్త డ్రెస్సులు వేసుకోవాలని ఉంటుంది కదా అందరికీ. సో అలాంటప్పటికి చక్కగా 1 time 2 time యూస్కి ఇవి చాలా బాగున్నాయి, గ్రాండ్ లుక్ ఉన్నాయి, తక్కువ ప్రైజ్లో దొరుకుతున్నాయి. క్వాలిటీ మీరు పే చేసిన డబ్బులకి కరెక్ట్ క్వాలిటీ అండి. ఇదైతే ఇప్పుడు వేసుకోబోతున్నాను. అలాగే చైతన్యకి నాకు ఏంటంటే ఇప్పుడు కపుల్ కుర్తాస్ వస్తున్నాయి కదా, కుర్తీస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకుంటున్నారు. సో చైతన్య మొన్న లక్ష్మీ రత్నంకి వేసుకున్నాడు ఎల్లోది, అలాంటిదే నాకు కూడా అనమాట. ఇది కూడా తక్కువేనండి. ఇప్పుడు చికెన్ కర్రీ చాలా ఫేమస్ కదా, చికెన్ కర్రీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అక్కడ, అవి కూడా నాకు మంచి రేట్లో దొరికింది, తక్కువ రేట్ మంచి రేట్లో దొరికింది. చూడడానికి కూడా బాగుంది. ఇది వేసుకుంటే చాలా మంచి కలర్, కొత్త కలర్ అనమాట. సో నేను ఏమి ఇంకా వాడలేదు. లాస్ట్ ఏంటి అంటే ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ వచ్చి దుపట్టా వచ్చిందనమాట, ఫ్లోరల్ దుపట్టా. ఇది మనం దీనికనే కాదు, ఇంకా మనకి ఏదైనా కాంబినేషనల్ ఉంటే దానికి కూడా వాడుకోవచ్చు. ఫ్లోరల్ దుపట్టా. ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది. తక్కువ రేట్లో మంచి బట్టలు వస్తున్నాయి, చక్కగా వాడుకోవచ్చు. పెద్దగా మనం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు, కొత్త బట్టలు వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి. ఇంటర్నేషనల్ కస్టమర్స్కి అయితే వీడియో కాల్ ఆప్షన్ ఉంది. మీరు ఇండియాలో అయితే షిప్పింగ్ ఫ్రీ, మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా తప్పుగా వచ్చింది అంటే 7 daysలో రిప్లేస్మెంట్ కూడా చేస్తారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ డిస్క్రిప్షన్. చక్కగా అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ చక్కగా కృష్ణుడు బొట్లు పెట్టుకొని హ్యాపీగా వచ్చారు. చిన్నపిల్లలకేమో గోపిక కృష్ణుడు వేషాలు వేసి తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది. 30,000 మంది వస్తారంటే దర్శనానికి. టైం స్లాట్స్ ఇచ్చారనమాట. సో అంతా కంగారు అయిపోకుండా ఎవరికి వాళ్ళకి టైం స్లాట్స్ ఇచ్చారనమాట. మనకి 6 నుంచి 7 వరకు లోపు. సో కార్ పార్కింగ్ అంతా కూడా వెల్ ఆర్గనైజ్డ్. వాలంటీర్స్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఉంటారంట. చాలా బాగా చేస్తారని విన్నాం, కానీ మేము ఎప్పుడూ చూడలేదు. చిన్న బేబీని కూడా భలే చేశారు చూడండి. మంత్స్ బేబీ. హౌ ఓల్డ్ షీ ఈస్? 3 months ఓల్డ్. చూసారా, చిన్న 3 months ఓల్డ్ బేబీకి కూడా చాలా భలే గెటప్ చేశారనమాట. దర్శనంకి అయితే ఆల్మోస్ట్ ఇంకొక 5 minutes అవేలో ఉన్నామండి. బట్ ఫోటోగ్రఫీ అయితే అలౌడ్ కాదు. సో మేము దర్శనం చేసుకొని ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు, రండి. లోపలికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ చాలా బాగున్నాయండి. భజనలు చక్కగా పాడుతున్నారు అందరూ. దేవుడిని హాయిగా ఎంతో బాగా అలంకరించారనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే ఇంకా మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రసాదం కూడా చాలా రకాలు పెడుతున్నారని చూసాము. సో రండి. సో ప్రసాదం ఇవన్నీ మిగతా ఇంకా ఏమున్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారు కదండి భజన ఎంత బాగా చేశారో. చక్కగా ఎవరు వస్తే వాళ్ళని కలుపుకుంటూ చేసేస్తున్నారు వాళ్ళు ప్రొయాక్టివ్గా. చాలా బాగా అనిపించింది. చైతన్య పేరు కూడా శ్రీకృష్ణ చైతన్య అనమాట. సో అది కృష్ణుడి పేరే. చక్కగా ఉయ్యాల్లో ఊపుతున్నారు కృష్ణుడిని. ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు, మనం కూడా ఊపకూడదు, చూసింది ఆనందించాలన్నమాట. మనకు తెలిసిందే కదండి, ఎక్కడైనా దర్శనం క్యూ ఎంత ఉంటుందో ప్రసాదం క్యూ కూడా అంతే ఉంటుంది కదా. ఇది కూడా అలాగే ఉంది. కొంచెం టైం పడుతుంది మనకి. బట్ క్యూలో అన్నిటిలో మనకి కనిపించేది ఏంటి అంటే, మన ఇస్కాన్ టెంపుల్స్లో ఎక్కువ చూస్తే తెల్లవాళ్ళు భజనలు చేయడం, మన కట్టుబట్టు అంతా పాటించడం అన్నీ చూస్తాం కదా. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. మన ట్రెడిషన్ని చక్కగా వాళ్ళు కూడా
సెలబ్రేట్ చేసుకుంటున్నారని. చివరైతే గుడి ఉంది, ఈ చివరి ప్రసాదం ఉంది, మధ్యలో సెంట్రల్ స్క్వేర్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. సో వన్స్ ప్రసాదం తినేసిన తర్వాత మనం అవన్నీ కూడా చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అన్నవి. కొన్ని చోట్లేమో పుస్తకాలు అమ్ముతున్నారు, కొన్ని చోట్లేమో భజనలు జరుగుతున్నాయి, అలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే పిల్లల యాక్టివిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఏమున్నాయి చూద్దాం. సమయం నాన్న రా, మంచిగా ప్లేస్ ఉంది పార్క్ లాగా, అక్కడ కూర్చొని తిందాం. రా నాన్న రా. మిక్స్ వెజిటబుల్ కర్రీ పెట్టారండి, కిచిడి, జీరా రైస్ లాంటిది పెట్టారు, గోధుమ రవ్వ ప్రసాదం, అలాగే కొన్ని పికిల్స్ అనమాట, మామిడికాయ, క్యారెట్, ఇవన్నీ పికిల్స్ చేసి పెట్టారు. సమయానికి కొన్ని రోజుల నుంచి ఏంటంటే ఆడికాడికి తినడం అలవాటు అయింది. చూడండి, ముఖ్యంగా గుళ్ళో పెట్టే ప్రసాదం అంటే చాలా బాగా తింటాడు అదనమాట. సో చక్కగా అయితే ప్రసాదం ఎంజాయ్ చేసి అప్పుడు మిగతా ఇంకా ఏమున్నాయో అన్నీ చూద్దాం. రాత్రి 10 వరకు ఉంటుంది, ఇప్పుడైతే 6, 7 అయి ఉంటుంది అంతేగాని. భోజనం అయితే అయిపోయిందండి. నా వెనకాల చూసారు కదా ఎంత కోలాహలంగా ఉందో, ఆనందంతో అందరూ చక్కగా చేసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ గోశాల ఉందండి. ఇస్కాన్లో అన్ని చోట్ల గోశాల ఉంటుంది కదా, సో అలాగే ఇక్కడ కూడా ఉంది. సో గోశాలను చూద్దారండి. Thank you. Please take 100. Thank you very much. Thank you. గోశాలకి అయితే వచ్చామన్నమాట. సో ఇలాంటి బంచెస్ అమ్ముతున్నారండి. మనకి ఆవులకి దానా పెట్టచ్చు అంటే పెట్టచ్చు అనమాట. ఇలా ఎన్ని కొనుక్కుంటే అన్ని 1-2 పౌండ్లు. సో నేను ఎప్పుడైతే పెట్టలేదు, కొంచెం భయంగానే ఉంది. మనకి ధైర్యం ఎవరంటే మా సమ్యాను. దా దా నేను పెడతాను చూడు, అమ్మ పెడతా చూడు. నాకు భయంగా ఉంది, బట్ ఏమంది గోమాత. రా నాన్న, ఆమె చేసే కన్నయ్య. చూడండి, జెర్సీ ఆవులు అనుకుంటా ఎంత హ్యూజ్గా ఉన్నాయో. ఒక్కొక్కసారి 100 లీటర్లు అలా పాలిస్తాయంట జెర్సీ ఆవులు అని విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఏ అమ్మడి అమ్మో, ఇట్స్ డేంజరస్ నాన్న. నో నో, ఏ కన్నయ్య, ఇది గోమాత తండ్రి, గోమాతమ్మ. ఇది గోమాత, మనం పూజ చేస్తాం. చూడు అక్క, చూడు ఎలా పెడుతుందో చూడమ్మా. అలా కాదు, ఒకటి పెట్టావనుకో నీ చేయి తింది, కొన్ని తీసుకో. ఇలా ఇదిగో ఇలా తీసుకుని పట్టుకో. ఇప్పుడు పెట్టి చూడు. ఏం చేయదు, ఏం చేయదు. పెట్టినా ఏం చేయదమ్మా, ఏం చేయదు నాన్న, ఏం చేయదు. ఏ కవ్ ఈటింగ్ కదా తబ్బా. దట్స్ ఇట్, బాయ్ చెప్పాను. చక్కగా చాలా బాగుందండి. అందరూ పిల్లలందరూ ఎంత బాగా పెడుతున్నారంటే, కొంచెం ఫస్ట్లో భయం వేసినా సరే తర్వాత బాగుంది. మన గోమాతలను పండుగ రోజు దర్శనం చేసుకుని చక్కగా పసుపు కుంకుమ పెడతాం కదా మన ఊర్లో అయితే. సో ఇక్కడైతే పెట్టలేం, కానీ అట్లా ఫుడ్ అయితే పెట్టగలుగుతున్నాం. సో మన పిల్లలకి కూడా మన ట్రెడిషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మన గోమాతలకి ఫుడ్ పెట్టడం. సో సమయానికి అయితే ఒక తెలుగు అమ్మాయి కనిపించారనమాట మన వాళ్ళు. చక్కగా అమ్మాయి అయితే నాకు అలవాటు అక్క, నేను ఎప్పుడు చేస్తాను విజయవాడలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో గోమాతలకు నేను దానా పెడతాను, నాకు తెలుసు, నేను పెట్టిస్తానని చెప్పి సమయంతో పెట్టించారు. మన పల్లెటూరులకి వెళ్తే వస్తుంది కదా వాసన, పేడ వాసన, ఆవుల వాసన, అబ్బా అది ఉంటేనే భలే అనిపిస్తుంది అనమాట. పండగతో పాటు చక్కగా ఈ గోమాతలను కూడా దర్శించుకున్నాం కదా, చాలా ఆనందంగా ఉందండి.
ఒక మంచి ఫీలింగ్ అనమాట. అది నేను మాటలో ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తాను నాకు తెలియదు, కానీ బాగుంది. సమయానికి కూడా ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు అదృష్టం ఏంటంటే మన ఇలాంటి దేశాల్లో కూడా మన వాళ్ళందరూ కలిసి ఇలాంటి గుడులు పెట్టడం, పండుగలు చేసుకోవడం అన్నీ మన పిల్లలకి ఎంతో కొంత మనం తెలియజెప్పే అవకాశాన్ని ఇస్తున్నారనమాట. కృష్ణుడు బృందావనం ఉంటుంది చూసారా, అంత కలకల్లాడిపోతుంది అసలు గుడి వాతావరణం. ఈ గోశాల అయితే ఒక మనసుకి శాంతి అండి. అసలు నాకు ఎంత బాగా అనిపించిందో. సమయాన్ని అయితే చక్కగా పెడతాను. ఓకే, సో భలే ఆనందంగా ఉందండి, చాలా బాగుంది ఇది. ఇంకా చాలా ఉన్నాయంట లోపల, చూద్దాం. అది బొట్టు కూడా పెడుతున్నారండి, ఎక్కడో చూసి పెట్టించుకుందాం మనం. రండి, మన గోమాతలన్నిటికీ కూడా మన దానా అన్నమాట ఇదంతా. సో భలే అనిపిస్తుంది అసలు, ఇదంతా కూడా ఎంత చక్కగా ఉందో అసలు. థ్యాంక్ యూ. బొట్లు కూడా పెట్టించుకున్నాం ముగ్గురు. చాలా ఆనందంగా ఉందండి. ఈ పైరుని, ఈ గడ్డిని ఇవన్నీ చూస్తే మన పల్లెటూరు వాతావరణం ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. కింద పడి దొల్లి ఆడినా సరే ఎవరు ఏమనరు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ్ రామ్ జయ జయ రామ్ 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 జానకి రామ్. గోమాతలకు సరిపడా ఆహారం అంతా ఇక్కడ ఉంది కదా, అక్కడే వెన్నకృష్ణుడిని చక్కగా పెట్టారు. ఫోటోలు అందరూ డెకరేట్ చేసి చక్కగా తీసుకుంటారనమాట ఫోటోలు. ఈ గోశాలను కూడా చక్కగా డెకరేట్ చేశారు. ఇది కూడా కొన్ని గోమాతలను పెడతారంట, బట్ ఇంకా రెనోవేషన్లో ఉంది. మామూలు రోజుల్లో మీరు ఇస్కాన్కి వస్తే ఇంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదన్నమాట. డైరెక్ట్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంతవరకు పబ్లిక్ రారు. ఇది ఓన్లీ అకేషనల్ డేస్కి ఇలా కృష్ణాష్టమికే ఇలా డెకరేట్ చేసి ఇలా పబ్లిక్కి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో మనం అదృష్టవంతులం ఇవన్నీ చూసుకోగలుగుతున్నాం. సో బాగుందండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక ప్రతి ఇయర్ మేమైతే మిస్ అవ్వకుండా వస్తాం. సంవత్సరానికి ఒక రోజు మన గోమాతలు దర్శించుకోవచ్చు, కృష్ణుని దర్శించుకోవచ్చు, ఇంతమంది జనాలతో ఉండొచ్చు. బాగుంది. ఇస్కాన్లోనే బోల్డ్ అంత పంట పొలాలు కూడా ఉన్నాయండి. మనం పార్కింగ్ చేసే దారిలో నేను చూసానమాట. వ్యవసాయం చేస్తున్నారు, బోల్డ్ అని ఫార్మింగ్ కూడా చేస్తున్నారు అక్కడ. సో అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ అనమాట. ఏ పెస్టిసైడ్స్ ఏమీ వేయకుండా న్యాచురల్గా పండిన కూరగాయలన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఆర్గానిక్. అలా అని చెప్పి రేట్లు ఏం లేవు. ఒక కట్ అంతా కలిపి 1 పౌండ్ అంట. చక్కగా ఫ్రెష్గా వండుకుంటే ఎంత బాగుంటుందో. ఇలాంటివి మన పక్కన దగ్గరలో కూడా ఏమైనా ఉంటే బాగుండు. ఎవ్రీ సండే వాళ్ళకి అమ్ముతారంటండి ఆర్గానిక్ వెజిటబుల్స్ అన్నీ. కావాలంటే వచ్చి ఇస్కాన్కి వచ్చి కొనుక్కోవచ్చు అంట. నాకు తెలియదు ఈ విషయం, బట్ చాలా బాగుంది. అలాంటి చాలా రేట్లు కూడా ఏం లేవు. పెద్ద బంచ్, ఫ్రెష్గా ఉన్న బంచ్ 1 పౌండ్. దీన్ని బటువా అంటారంట. చక్కగా మనం మెంతికూరలాగే వండుకోవచ్చు. కొంచెం చేదు ఉంటుంది కానీ మంచి యూనిక్ ఫ్లేవర్ ఉంటుందంట. సో అవి చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. కార్జెట్స్ చిన్నవి, పచ్చిమిరపలు కూడా కొన్ని ఉన్నాయి. ఎన్ని పండితే అని నమ్ముతారనుకుంటా. పాలకూర, మన గుమ్మడికాయ అనమాట, ఎంత అందమైన కలర్లో ఉందో. ఇవన్నీ కూడా ఆర్గానిక్గా పండించినవేనంట. చక్కగా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే మనకు అవసరమైనవి తింటే చాలు. పెద్ద రేట్లు కూడా ఏం లేవండి. బీట్రూట్ చూడండి ఎంత బాగా పండిందో. నేను వచ్చేటప్పుడు చూశాను అనమాట, చాలా బాగా ఫార్మింగ్ చేస్తున్నారు. బోల్డ్ పంట పొలాలు ఉన్నాయి అని అనుకున్నాను, కానీ ఇలా అమ్ముతారని అనుకోలేదు. వాళ్ళు ఇంగ్లీష్లో పాడుతున్నారనమాట కృష్ణుడి మీద పాటలు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. ఇది ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా, కృష్ణుడి కన్సర్ట్ అనమాట. భలే ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. ఒక మ్యూజికల్ కన్సర్ట్స్ ఎటు వెళ్ళినా వినిపిస్తున్నాయి. ఇక్కడైతే ఊపు భలే ఉందన్నమాట, చాలా బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఈరోజు. మనకి పుణ్యక్షేత్రాల్లో ఉంటాయి కదండి మనకి దేవుడి సామాన్లు, దేవుడి విగ్రహాలు, ఇంకా దేవుడికి సంబంధించినవన్నీ కూడా అలాంటి స్టాల్ ఒకటి ఉందన్నమాట. సో అక్కడ అసలు ఏమున్నాయో చూద్దాం రండి. ఏమన్నా మంచి కృష్ణుడి విగ్రహాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో చూద్దాం. మన నటరాజస్వామి, వినాయకుడు చూడండి ఎంత కళగా ఉన్నారో, చాలా బాగున్నాయి. మన శివుడు విగ్రహాలు ఇవన్నీ. వినాయకుడి విగ్రహాలు అయితే చాలా రకాలు, చాలా మోడల్స్లో ఉన్నాయన్నమాట. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్.
మనం భోజనం చేసినప్పుడు తాళీకి పెట్టుకుంటాం కదండి గిన్నెలు, స్పూను, కాపర్ది అనమాట. ఇలాంటివన్నీ కూడా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తాయి కదా. కాపర్ వాటర్ బాటిల్, గ్లాస్ చెప్తారు కదా కాపర్లో వాటర్ తాగితే మంచిది అని చెప్పి. అలాగే పుస్తకాలు చదువుకునేవి, ఇందులో వాటర్ వేసి పూలు పెట్టచ్చు, రకరకాలుగా వాడచ్చు. ఇలాంటివన్నీ చాలా బాగున్నాయండి. ఇంటికి ఎంట్రన్స్లో వినాయక స్వామి ఉండాలంటారు కదా, సో అలా పెట్టుకోవాలి అంటే ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. సో అలాగే మన గృహ ప్రవేశాలకి దూడ ఆవు అన్నీ కొంటాం కదా, అవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. దూడ ఆవు షాప్లో అలా చాలా ఉన్నాయండి, బట్ రష్ ఎక్కువ ఉంది. సో అందుకు నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ బాగున్నాయి. అలాగే ఫుడ్ దగ్గరికి వస్తే మనం ప్రసాదం తిన్నాం కదా, అలాగే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. దోశ అని, పిజ్జా అని, చిప్స్ అని, సమోసాలు, ఇక రకరకాలన్నీ దొరుకుతున్నాయి. స్వీట్ కార్న్ మన కళ్ళ ముందే కాల్చిస్తున్నారు. సో అలా ఫుడ్ స్టాల్స్ నచ్చినవి ఉన్నాయి. అందరూ లీజర్గా మ్యూజికల్ కన్సర్ట్ వింటూ హ్యాపీగా నచ్చిన ఫుడ్ తింటూ హాయిగా కూర్చున్నారు. ఒక టైం లిమిట్ లేదు, మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు 9:30, 10కి ఎప్పుడైనా. సో ఒక రిలాక్సింగ్ సండే దేవుడి సన్నిధానంలో. లండన్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మీకు బాగానే చూపించాను అనుకుంటున్నానండి. సో మేము ఎంజాయ్ చేస్తాం, ఎంతో కొంత మీకు కూడా చూపించానని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.